హలో, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు నేను మీ చాన్ అయితే ఎలా అయినా బయటికి తీసుకెళ్ళానైతే ప్లాన్ అయితే చేస్తున్నాను. కింద చూస్తున్నారా, షించాన్ అయితే గిటార్ వాయిస్తున్నాడు. వావ్ షించాన్, నీ గిటార్ వాయించడం కూడా వచ్చా? నాకు కూడా నేర్పించవా ప్లీజ్? నేను కూడా మీ చాన్ దగ్గరికి వెళ్ళేసి గిటార్ వాయిస్తే మీ చాన్ అయితే ఫ్లాట్ అయిపోతుంది. సో దట్ నేను కూడా మీ చాన్ని బయటికి అయితే తీసుకెళ్ళొచ్చు ప్లీజ్. సరే 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 నేర్పిస్తా గానీ నాకేంటి, నువ్వు వెళ్ళి ఫస్ట్ మన ఫ్రాంక్లిన్ మామని అయితే లేపు, నాకు చాలా ఆకలిగా ఉంది. త్వరగా లేపు. అదిగో ఇప్పుడే వెళ్తాను. ఫ్రాంక్లిన్ మామయ్య, నువ్వు ఊకే పడుకోనే ఉంటావా మామయ్య? నాకు ఫుల్ ఆకలిగా ఉంది, నాకు డోరా కేక్స్ కావాలి. షించాన్ కి కూడా చాలా ఆకలిగా ఉందంట. షించాన్ స్కూల్ కి కూడా పోలేదు ఇంకా. సో పిల్లలు, ఈ రోజు నేను మీ చాన్ దగ్గరికి వెళ్తున్నాను కాబట్టి మీరు తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ప్లీజ్. నేను ఇంత సీరియస్ గా ఇక్కడ గిటార్ వాయిస్తుంటే ఎవడరా నా ఇంటి ముంగట మొత్తం కార్ సౌండ్ చేస్తున్నావు? ఎవడరా అక్కడ హారన్ అయితే కొడుతున్నారు? అప్పటి నుంచి నాకు చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. అయ్యో ఎవడరా నువ్వు? సర్కస్ నుంచి తప్పిపోయిన కోతిలా ఉన్నావు. అదేంటి నీ చేతిలో గన్న? కార్ ఏంటి రెడ్ కలర్ కార్? నాకోసమే గిఫ్ట్ తెచ్చావా? ఎవడరా నువ్వు అసలు? నా ఇంటి ముందు ఎందుకు కారని కొడుతున్నారా? ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపో, నేను కూడా వెళ్తున్నాను. బాయ్. ఇక్కడ నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించావనుకో షూట్ చేసి చంపేస్తాను. మీ ఫ్రాంక్లిన్ మామయ్యతో నాకు ఈ రోజు అయితే చాలా పెద్ద పని అయితే పడింది. నువ్వు వచ్చేసి నా రెడ్ కార్ లో కూర్చోలేదనుకో, ఇక్కడ నిన్ను చంపి పడేస్తాను. మీ ఫ్రాంక్లిన్ మామయ్యను కూడా చంపేస్తాను. త్వరగా వచ్చి నా రెడ్ కార్ లో కూర్చోలేదనుకో, నిన్ను, నీ ఫ్రాంక్లిన్ మామయ్యని, డోరేమోన్ ని, మీచాన్ని అందరినీ చంపేస్తాను. ఈ లేడీ ఎవరు? ఏ లేడీ, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, లేకపోతే నిన్ను కూడా చంపేస్తాను. నేను జస్ట్ షించాన్ని కిడ్నాప్ చేయడానికి మాత్రమే వచ్చాను. అయ్యయ్యో, ఏం చెయ్యకరా సూపర్ మ్యాన్. నేను వచ్చి నీ కార్ లో కూర్చుంటాను. ఇక్కడ ఎవరిని చంపకు. నన్ను చంపితే చంపు. మీరన్నా చెప్పండి గాయస్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నన్ను ఏం చేయకుండా ఉంటాడు. ఫ్రాంక్లిన్ మామయ్యకి ఎలాగైనా ఫోన్ చేసి మీరే చెప్పాలి గాయస్, నన్ను కాపాడండి. నాకు చాలా భయం వేస్తుంది. నోరు ముస్తావా ముయ్యవా షించాన్? నీతో నాకేం పని లేదు. మీ ఫ్రాంక్లిన్ మామయ్యతోనే నాకు మొత్తం పని అయితే ఉంది. నువ్వు ఇక్కడ ఇంకొకసారి నోరు తెరిచావనుకో, కార్ నుంచి బయటపడేసి నీ మీద నుంచి కార్ అయితే తొక్కిస్తానేమనుకుంటున్నావో? అయినా సూపర్ మ్యాన్, ఇన్ని రోజులు లేని సడన్ గా ఊడిపడ్డావేంటి? ఆకాశం నుంచి పడ్డావా ఏంటి? నన్ను ఎందుకు కిడ్నాప్ చేసావు? అయినా మా ఫ్రాంక్లిన్ మామయ్య నీకెందుకు హెల్ప్ చేస్తాడు? అదేదో నువ్వే చేసుకోవచ్చుగా, నీకు చాలా బలం ఉంటుందిగా. మా ఫ్రాంక్లిన్ మామయ్య ఎందుకు చేస్తాడు? ఏ షించాన్, నీ గురించి నేను చాలా విన్నాను. నువ్వు చాలా అల్లరి పిడుగు అని నాకు తెలుసు. స్కూల్ కి కూడా వెళ్ళకుండా నువ్వు చాలా మంది అల్లరి పిల్లర్ని కలిసి చాలా పెద్ద అల్లరి పనులు చేస్తున్నావు అని నాకు తెలుసు. ఈ రోజు నువ్వు ఒక్కరోజు అల్లరి చేయకుండా ఉండు. ఎందుకంటే నువ్వు ఈరోజు అల్లరి చేసావనుకో, నిన్ను కాదు లాస్ ఏంజలస్ మొత్తాన్ని బాంబు పెట్టి పేల్చేస్తాను. నా వెనకనే రా. ఇక్కడ ఏంటి ఇంత గబ్బు వాసన వస్తుంది? నన్ను ఇక్కడ కిడ్నాప్ చేసి ఉంచుతావా? నోరు మూసుకొని నా వెనక రా షించాన్. నేను ఇక్కడనే ఈరోజు బందీగా ఉంచుతామనుకుంటున్నాను. ఈ చిన్న రూమ్ లో ఉంటావా? చిన్న రూమ్ లో ఉండకలేను, చాలా భయపడతావు. ఇక్కడ నా ఫ్రెండ్స్ అయితే ఉన్నారు, వాళ్ళని కూడా బంధించి అయితే ఇక్కడనే ఉంచాను. సో నువ్వు ఇక్కడనే వీళ్ళ దగ్గరనే ఉండాలి. అండ్ వీళ్ళకి ఇబ్బంది తగలకుండా నువ్వు ఇంటికాడ ఇంతకుముందు గిటార్ వాయించావు కదా, అలాంటిది ఇక్కడ కూడా నీకు 2 తబలాలు అయితే ఇస్తాను. ఆ తబలాలను వాయించుకుంటా ఇక్కడే ఉండాలి. కదిలేవనుకో చంపి పడేస్తా షించాన్, గుర్తు పెట్టుకో. సూపర్ మ్యాన్ అంటే మంచోడు అనుకున్నాను. నువ్వు ఇంత చాలా చెడ్డగా ఉన్నావు. నాకు ఈ తబలాలు ఇచ్చి ప్లే చేయమంటున్నావేంటి? నువ్వు ఇంత సాడిస్ట్ గా ఉన్నావు. వెదర్ చూసారా పిల్లలు, చాలా బాగుంది. ఇప్పుడు మీ చాన్ని కలిసాననుకో, మీ చాన్. అయ్యయ్యో, షించాన్ ఎక్కడ ఉన్నాడు? షించాన్ ఇంత ముందు ఇక్కడ గిటార్ వాయిస్తూ ఉంటాడే. గైస్ మీరేమన్నా చూసారా? షించాన్ స్విమ్మింగ్ చేయలేదే, షాప్ దగ్గర కూడా లేడే. షించాన్ ఇక్కడే ఉన్నావు కదా, ఎక్కడికి వెళ్ళావురా పొట్టాడు? ఏంటబ్బాయి షించాన్ గాడు ఇప్పుడే ఫ్రాంక్లిన్ మామని లేపి రామని చెప్పాడు, అప్పట్లోనే మాయమైపోయాడు. బయట కూడా లేడే. ఎక్కడున్నాడురా వీడు? కార్లన్నీ తిరుగుతున్నాయి కానీ వీడు ఎక్కడికి వెళ్ళిపోయాడబ్బా? అయ్యయ్యో, షించాన్ ఎక్కడికి పోయాడు? నాకు చాలా భయం వేస్తుంది గైస్, నాకు చాలా భయం వేస్తుంది. ఫ్రాంక్లిన్ మామయ్యకి అయితే త్వరగా చెప్పేద్దాం. ఫ్రాంక్లిన్ మామయ్య త్వరగా లేమయ్య. ఫ్రాంక్లిన్ మామయ్య, షించాన్ మాయమైపోయాడు గైస్. షించాన్ ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఫ్రాంక్లిన్ మామయ్య నాకు తెలిసి ఎవరో కిడ్నాప్ చేశారనుకుంటా, లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నాడు. ఏంటి డోరేమోన్, నువ్వు చెప్పేది నిజమా? షించాన్ని కిడ్నాప్ చేశారా? అయ్యయ్యో, త్వరగా రా డోరేమోన్, అయితే బయటికి వెళ్ళి వెతుకుదాం. సో అంతకంటే ముందు, అయ్యయ్యో సారీ డోరేమోన్, అంతకంటే ముందు నేనైతే డ్రెస్ అయితే చేంజ్ చేసుకుందాం. పోలీస్ స్టేషన్కి అయితే వెళ్దాం గైస్. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అయితే చేద్దాం. సో ఇది నా డ్రెస్, ఈ డ్రెస్ అయితే వేసుకొని వెళ్ళిపోదాం. పద డోరేమోన్, జల్దీ పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళి కంప్లైంట్ అయితే చేసేద్దాం. ఈరోజు మనం షించాన్ లేకుండా నేను ఉండలేను గైస్.
గైస్. షించాన్ ఎక్కడికి వెళ్ళాడు కింద కమెంట్ చేయండి గైస్ ప్లీజ్. పదరా డోరేమోన్ నాతో జల్దీ రా, కార్లో అయితే కూర్చో. మనమైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ అయితే చేద్దాం. నాకు తెలిసిన ఇద్దరు పోలీస్ వాళ్ళు అయితే ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళకి మనకి హెల్ప్ అయితే చేయొచ్చు గైస్. మీరన్నా కమెంట్ చేయండి గైస్ ఎక్కడికి వెళ్ళాడు షించాన్. ఫ్రాంక్లిన్ మామయ్య త్వరగా పోనీ మామయ్య, కంప్లైంట్ అయితే చేయాలి. షించాన్ గారిని ఏం చేస్తున్నారో ఏమో, పాపం షించాన్ చాలా ఆకలిస్తుందని నాకు ఇంత ముందే చెప్పాడు, సడన్ గా మాయమైపోయాడు. త్వరగా పోనీ మామయ్య. సరేరా డోరేమోన్, త్వరగా అయితే మనం పెట్రోల్ అయితే కొట్టుకొని త్వరగా వెళ్ళిపోదాం. త్వరగా డోరేమోన్ పెట్రోల్ అయితే కొట్టాలి. ఈ పాపకి ఏమైంది ఇలా ఉరుకుతుంది? పెట్రోల్ అయితే ఫుల్ ట్యాంక్ అయితే చేద్దాం రా డోరేమోన్, త్వరగా వెళ్ళిపోదాం పదా ఇప్పుడు. ఫ్రాంక్లిన్ మామయ్య వచ్చేసాం, మనం పోలీస్ స్టేషన్ కి అయితే వచ్చేసాం. ఇక్కడే ఆపు, త్వరగా వెళ్ళిపోదాం ప్లీజ్ మామయ్య. దిగు 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 త్వరగా దిగు. సరేరా డోరేమోన్, నాకు కూడా చాలా బాధగా ఉంది మన షించాన్ని కిడ్నాప్ చేశారని. నువ్వు జాగ్రత్తగా విను, ఇక్కడ పోలీస్ వాళ్ళు డబ్బులు అడిగే ఛాన్స్ అయితే ఉంది. నువ్వు ఇక్కడ ఏం మాట్లాడకు, మొత్తం నేనే మాట్లాడతా. పోలీస్ ఆఫీసర్ ప్లీజ్ నాకు హెల్ప్ చేస్తారా? మా షించాన్ని అయితే కిడ్నాప్ చేశారు ఎవరో, ప్లీజ్ సార్ నాకు కిడ్నాప్ చేశారు, మా షించాన్ని హెల్ప్ చేయరా ప్లీజ్. సరే బాబు, అసలు ఏమైందో చెప్పండి. నాకు చెప్తే కదా నాకు అర్థమయ్యేది. షించాన్ ఎవరు, అసలు మీరెవరు? చెప్తాను ఆఫీసర్. షించాన్ నా ఫ్రెండ్, చాలా చిన్న పిల్లోడు ఆఫీసర్. వాడిని ఎవరో కిడ్నాప్ చేశారు. మార్నింగ్ నాతో మాట్లాడుతూ ఎవరో కిడ్నాప్ చేశారు. అవునా? నేనుండగా లాస్ సెంటర్స్ లో చిన్న పిల్లోని కిడ్నాప్ చేశారా? మీరిద్దరు ఇక్కడే వెయిట్ చేయండి, నేను మా ఆఫీసర్స్ అయితే హెల్ప్ అయితే తీసుకుని వాళ్ళ అడ్రస్ అయితే కనుక్కుంటాను. ఆఫీసర్స్, మీరిద్దరు ఒక చాలా పెద్ద పని అయితే చేయాలి. ఇప్పుడు మన లాస్ సెంటర్స్ లో చిన్న బాబుని అయితే కిడ్నాప్ చేశారంట. ఆ బాబు పేరు షించాన్. ఆ షించాన్ని మనం ఎలాగైనా కనిపెట్టి ఆ అడ్రస్ అయితే వాళ్ళకి చెప్పాలి. మీరు జల్దీ కనెక్ట్ చేయండి, మీరు హ్యాకింగ్ అయితే చేస్తారుగా. హలో, మీరిద్దరు ఇక్కడనే ఉన్నారా? ఇంకా ఆ షించాన్ని కిడ్నాప్ చేసిన వాడు ఎవడో కాదు, సూపర్ మ్యాన్ అంట. ఆ సూపర్ మ్యాన్ చాలా స్ట్రాంగ్ ఉంటాడు. మేము రావడానికి చాలా భయం వేస్తుంది, మీరిద్దరే కాపాడుకోండి. మాకైతే తెలీదు, మేమైతే లొకేషన్ అయితే ట్రాక్ చేస్తాం, మీకు లొకేషన్ అయితే ఫోన్ లో పంపిస్తాము. సో గైస్, ఫైనల్లీ పోలీస్ ఆఫీసర్ అయితే మనకి లొకేషన్ అయితే పంపించాడు. రారా డోరేమోన్, జల్ది వచ్చి కార్లో కూర్చో. మనం వెళ్ళి ఆ సూపర్ మ్యాన్ తోనైతే ఫైట్ చేయాలనుకుంటా. మేబీ సూపర్ మ్యాన్ తెలుసు కదా ఎంత స్ట్రాంగ్ ఉంటాడు. డోరేమోన్ ఏదైనా గ్యాడ్జెట్ ఇస్తావా లేదా? నాకు చాలా భయం వేస్తుంది. ఈ పోలీస్ ఆఫీసర్ ఎందుకు రానంటున్నాడో ఏమో. ఈ పోలీస్ ఆఫీసర్ ఎందుకబ్బా మనకే ఇలా ఎందుకు చేస్తున్నాడు అబ్బా. సో షించాన్, నేను వస్తున్నాను. పదరా డోరేమోన్, జల్దీ వచ్చి కార్లో కూర్చో. మనం ఎలాగైనా షించాన్ని కాపాడాలి ఈరోజు. ఫ్రాంక్లిన్ మామయ్య దగ్గరకు వచ్చినట్టున్నామే, మనం పోలీస్ వాళ్ళు ఇచ్చిన లొకేషన్ ఇదే అనుకుంటా. ఫ్రాంక్లిన్ మామయ్య, నాకు తెలిసి అదే అనుకుంటా. లెఫ్ట్ లో చాలా బిల్డింగ్స్ అయితే ఉన్నాయి కదా, పాత పడిపోయినాయి. అక్కడికైతే తీసుకెళ్ళి మామయ్య. పాపం షించాన్ ఎక్కడ ఉన్నాడో ఏంటో, షించాన్ని ఎంత టార్చర్ పెడుతున్నారో ఏంటో. త్వరగా పోనీ మామయ్య. నువ్వు చెప్తుంది కరెక్టేరా డోరేమోన్, నాకు కూడా అనిపిస్తుంది ఎందుకో ఇక్కడే ఉందని చెప్పేసి. త్వరగా వచ్చి దాసుకో డోరేమోన్. ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ చాలా మంది ఉన్నట్టున్నారే. సూపర్ మ్యాన్ ఒప్పించట్లేదు, ఎవరు ఒప్పించట్లేదు. నాకు తెలిసి ఇక్కడ చాలా మంది ఉన్నట్టున్నారు. ఎందుకో నాకు చాలా డౌట్ వస్తుంది. గైస్, మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి షించాన్ని కాపాడాలంటే ప్లీజ్ గైస్. డోరేమోన్, నిన్ను కూడా కిడ్నాప్ చేయకుండా అయితే ఉండు, నీ గ్యాడ్జెట్స్ అయితే రెడీగా ఉంచుకో. అయ్యయ్యో, ఇక్కడ ఏదో కారు ఉంది. డోరేమోన్ ఇక్కడనే దాసుకో, నాకు తెలిసి ఇక్కడనే ఉన్నట్టున్నాడు ఆ సూపర్ మ్యాన్. షించాన్ ఎలా అయితే కాపాడాలి. త్వరగా వచ్చే డోరేమోన్. షించాన్, నేను వస్తున్నాను. డోరేమోన్, ఇక్కడ స్టెప్స్ అయితే ఉన్నాయి, నా వెనకనే వచ్చేసాయి. ఇక్కడ చాలా ఎలుకలు ఉన్నట్టున్నాయి, ఇక్కడ దాసుకో డోరేమోన్. ఇక్కడ చాలా మంది. అయ్యయ్యో, ఇక్కడ చాలా పెద్ద అర్త్క్వేక్ వచ్చిందా, లేకపోతే సూపర్ మ్యాన్ గాడు ఇలా డిస్ట్రక్షన్ చేశాడా? అయ్యయ్యో, ఇక్కడ చాలా బ్లడ్ అవి ఇవి ఉన్నట్టున్నాయి. నాకు తెలిసి సూపర్ మ్యాన్ ఇక్కడే ఉన్నట్టున్నాడు అనుకో. అయ్యయ్యో, సూపర్ మ్యాన్ ఇక్కడే ఉన్నాడు. డోరేమోన్ దాసుకో. చాలా చెడ్డవాన్ లెక్క ఉన్నాడు ఈ సూపర్ మ్యాన్. నాకు తెలిసి సూపర్ మ్యాన్ చాలా పెద్ద హీరో అనుకున్నానే, కానీ సూపర్ మ్యాన్ ఏంటి ఇంత చెడ్డగా ఉన్నాడు? ఇక్కడ ఇంకా వేరే వాళ్ళు ఎవరు లేరు కదా. ఫ్రాంక్లిన్ మామయ్య, ఇలా భయపడితే పని కాదు మామయ్య. మన షించాన్ని వాడు చంపేస్తాడు, మనమే ఎలాగో కాపాడాలి. ధైర్యం తెచ్చుకొని వెళ్ళు ఫ్రాంక్లిన్ మామయ్య. పోయి ఆ సూపర్ మ్యాన్ కొంచెం మాట్లాడు మామయ్య, ప్లీజ్ మామయ్య. నువ్వు చెప్తుంది కరెక్టేరా డోరేమోన్. నేను ఇక్కడ దాచుకుంటా కూర్చుంటే ఆ సూపర్ మ్యాన్ గడు మన షించాన్ గారిని ఏమన్నా చేస్తాడు. ఏ సూపర్ మ్యాన్, నేను వచ్చేసాను ఫ్రాంక్లిన్ని. నా షించాన్ని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు, లేకపోతే నీ అంత చూసేస్తాను. చూడండి, ఫ్రాంక్లిన్ నన్ను చంపేస్తాడంట. నేను ఎలా ఒప్పిస్తున్నాను ఫ్రాంక్లిన్? జాగ్రత్తగా విను చెప్పేది. మీ షించాన్ని మిమ్మల్ని నేనేం చేయను. నాకైతే ఒక కార్ అయితే కావాలి. ఆ కార్ లొకేషన్ మీకు పంపిస్తాను. ఆ కార్ని అయితే చోరీ చేసుకున్న దగ్గర
టైంకి తేలేదనుకోండి మిమ్మల్ని మీ సించాన్ని చంపేస్తాను. నాకు ఆ కార్ చాలా ఇంపార్టెంట్ ఫ్రాంక్లిన్. ఆ కార్ని నువ్వేలాగానో తీసుకొస్తావు. సరే సూపర్ మ్యాన్, నువ్వు చెప్పేది నేను చేస్తాను. కన్నా సించాన్ ఎక్కడ ఉన్నాడు? సించాన్, వీడు ఇక్కడ ఇవ్వాలను పెట్టాడే. హలో సించాన్, నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు. సించాన్ ఎక్కడ ఉన్నావురా? హే డోరేమోన్, నీకు చూసావా? సించాన్ ఇక్కడే ఉన్నాడు. వీడెవడో గడ్డం పోడి ఉన్నాడు. అయ్యో సించాన్, నీకేం కాలేదుగా? సూపర్ మ్యాన్ నిన్నేం చేయలేదుగా? నీకేం ఇబ్బంది అయితే పెట్టలేదుగా? ఫ్రాంక్లిన్ మామయ్య, డోరేమోన్ వచ్చేసారా? త్వరగా నన్ను ఇక్కడ నుంచి తీసుకుపోండి. వీడు నన్ను అప్పటి నుంచి తబలా అయితే వాయిస్తున్నాడు, చాలా టార్చర్ పెడుతున్నాడు. ఏ సూపర్ మ్యాన్, వాడిని ఎందుకు అలా టార్చర్ పెడుతున్నావు? వాడి చేతులు ఉంటాయా? వాడు చిన్న పిల్లోడు. వాడు అంతసేపటి నుంచి తబలా వాయిస్తే వాడు ఉంటాడా? అయ్యయ్యో పాపం, వాడు సించాన్ని వదిలే ప్లీజ్. నీకు కావాల్సింది ఆ కారే కదా, నేను తీసుకొస్తాను ఆ కార్ లొకేషన్ అయితే నాకు పంపివు. ఒక 20 minutesలో నీ కార్ని ముంగట పెట్టి నా సించాన్ అయితే నేను తీసుకెళ్తాను ప్లీజ్. సూపర్ మ్యాన్ చెప్పింది విన్నావు కదా డోరేమోన్? వాడు చాలా పెద్ద స్కెచ్ వేస్తున్నాడు. నాకు తెలిసి ఆ కార్ దగ్గర ఎంతమంది ఉంటారో. ఆ కార్ని మనం ఎలా చోరీ చేస్తాం? ఈ వాణి కారే తీసుకెళ్దాం. ఎందుకంటే మన కారులో వెళ్తే మన కార్ నంబర్ ప్లేట్ పట్టుకొని రేపు మనల్ని పట్టుకుంటే ఎలా? వాణి కార్ని అయితే తీసుకెళ్ళిపోదాం. అయ్యో వీని కార్ ఏంది ఇలా చాలా బ్రేక్లు అయితే పడిపోతున్నాయి? సించాన్, నేను నీకోసం చాలా పెద్ద రిస్క్ అయితే తీసుకోబోతున్నాను. రేపటి నుంచి నన్ను అల్లరి చేయకుండా ఉంటే చాలు. నాకు నిన్నైతే నేను కాపాడడానికి, నేను చోరీ చేయడానికి వెళ్తున్నాను. ఈ కార్ లొకేషన్ చాలా దూరంలో ఉన్నట్టుంది డోరేమోన్, మనం త్వరగా వెళ్ళాలి. డోరేమోన్, ఆ సూపర్ మ్యాన్ ఇచ్చిన లొకేషన్ ఇదే. మనం కార్ ఇక్కడనే పార్క్ చేద్దామా? ఇక్కడనే పార్క్ చేద్దాం. మెల్లగా రా డోరేమోన్, సైలెంట్గా. ఇక్కడేం కార్ లేనట్టుందే. ఈ కార్ ఎక్కడ ఉందబ్బా? వాడు ఇచ్చిన లొకేషన్ ఇదే కదా. ఎంట్రన్స్ అని ఇక్కడే ఉంది, కానీ అన్ని బంద్ చేసి ఉంది. ఇక్కడే వాడు ఉన్నాడు. నాకు తెలిసి వాడు కస్టమర్ అనుకుంటా, వీనికి ఏం సంబంధం లేదు. దీని వెనక ఉందా ఏంటి? దీని వెనక కూడా లేదు. డోరేమోన్ ఇక్కడ ఎవరు అయ్యయ్యో ఇక్కడే ఉన్నాడు. ఆ కార్ ఇక్కడే ఉంది. డోరేమోన్ చూసావా? దాసుకో డోరేమోన్, దాసుకో ప్లీజ్. సైలెంట్గా ఉండు డోరేమోన్, అలా సౌండ్లు చేయకు. ఇక్కడ ఒక బ్లాక్ కార్ ఉంది కదా, సూపర్ మ్యాన్ చెప్పింది ఇదే అనుకుంటా. ఇక్కడ 4 ఉన్నారు. వాళ్ళ 4 చేతుల్లో కత్తులు ఉన్నాయి. డోరేమోన్, ఏం చేద్దాం ఇప్పుడు? నాకు ఒక ఐడియా వచ్చింది. నాకు వాళ్ళ వెనక నుంచి అయితే వెళ్ళి వాళ్ళ తలకాయ మీద సుత్తితోనైతే కొట్టేద్దాం. సో వాళ్ళు కొద్దిసేపటి వరకు అయితే కళ్ళు తిరిగి పడిపోతారు కదా. ఆ గ్యాప్లో మనమైతే కార్ తీసుకొని వెళ్ళిపోదాం. ఎలా ఉంది ప్లాన్ డోరేమోన్? వావ్ ఫ్రాంక్లిన్ మామయ్య, నీ ప్లాన్ చాలా సూపర్ గా ఉంది. త్వరగా వెళ్ళిపోదాం. నేనైతే నీకు ఒక సుత్తిస్తాను. వెళ్ళి వాళ్ళ వెనక నుంచి అయితే తలకాయ మీద కొడితే వాళ్ళు స్పృహ తప్పిపోతారు. అప్పుడు మనం కార్ తీసుకుని అయితే వెళ్ళిపోదాం. ఎలా ఉంది ప్లాన్? చాలా సూపర్ అయితే ఫ్రాంక్లిన్ మామయ్య, నువ్వు త్వరగా వెళ్ళిపోదాం పదా. ఇక్కడ నేను ఏమాత్రం తప్పు చేశాను అనుకో, ఆ 4 అయితే వచ్చేసి నన్ను చంపేస్తారు. సో వాళ్ళు నన్ను చంపక ముందే నేను వాళ్ళని అయితే అయ్యో వచ్చేసాను. వాళ్ళ ఇంట్లో నాకైతే సుత్తి కావాలి డోరేమోన్, జల్దీ నాకైతే సుత్తి చేసి బయట నుంచి వెళ్ళి వాళ్ళ తలకాయ మీదనైతే సుత్తితో కొట్టేసి వాళ్ళని అయితే స్పృహ తప్పేలా చేస్తాను. అప్పుడు మన ఇద్దరం కార్ అయితే తీసుకొని వెళ్ళిపోదాం. డోరేమోన్ ఎక్కడున్నావు రా నువ్వు? త్వరగా నాకు సుత్తి పడేసే, నేను క్యాచ్ పట్టుకుంటాను. సో గైస్, నేను ఇప్పుడు ఏం మాట్లాడలేకపోవచ్చు. అదిగో ఒక్కనైతే కొట్టేశాను, ఇద్దరిని కొట్టేశాను. అయ్యయ్యో వీడు మళ్ళీ లేస్తున్నాడు. అయ్యో వీడిని కూడా కొట్టేశాను. అయ్యా లాస్ట్ అయిపోయారు అందరూ. ఫ్రాంక్లిన్ మామయ్య, పని అయితే అయిపోయింది. త్వరగా వెళ్ళిపోదాం. మనం సూపర్ మ్యాన్ కి అయితే కార్ తీసేసి మనమైతే సించాన్ని విడిపించుకుందాం. చాలా బాగా చేసావు ఫ్రాంక్లిన్ మామయ్య. వీళ్ళకి ఇంత బ్లడ్ వస్తుంది? నాకు తెలిసిన చాలా గట్టిగానే కొట్టేనట్టున్నారే. త్వరగా వెళ్ళిపోదాం పదా. డోరేమోన్, ఫైనల్లీ అయితే మనం వచ్చేసాం రా. ఈ కార్ని అయితే ఇక్కడే పెట్టేద్దాం. మనం జల్దీ పైకి వెళ్ళేసి సూపర్ మ్యాన్ కి అయితే చెప్పేద్దాం కార్ అయితే తీసుకొచ్చాను, మన సించాన్ అయితే విడిపించుకుందామని చెప్పేసి. సించాన్ గానీ ఇప్పటికన్నా విడిచేస్తాడో లేకపోతే మనల్ని ఏమన్నా చేస్తాడో. వాడు ఏదైనా చేస్తే వాడిని, వాళ్ళ ట్రూప్ మెంబర్స్ అందరినీ చంపేస్తాను నేను తెగించి. సూపర్ మ్యాన్, నీ కార్ని అయితే తీసుకొచ్చాను. ఎక్కడున్నారు రై? సూపర్ మ్యాన్, ఇక్కడే ఉన్నావా? నీ కార్ని అయితే తీసుకొచ్చాను. నా సించాన్ అయితే విడిపించి ఇప్పుడు విడిచేస్తావు కదా ప్లీజ్. సూపర్ మ్యాన్, నా సించాన్ అయితే వదిలే ప్లీజ్. ఏంట్రా ఫ్రాంక్లిన్, అప్పుడే తీసుకొచ్చావా? ఇంత త్వరగా పట్టుకొచ్చామంటే నాకు నమ్మలేకపోతున్నాను రా ఫ్రాంక్లిన్. నీకు చాలా బహుమతి ఇద్దామనుకుంటున్నాను, కానీ నాకు అక్కడ అంత డబ్బులు లేకపోయేసరికి నీకైతే నీ సించాన్ అయితే ఇచ్చేస్తాను. అమ్మయ్య, ఫైనల్లీ సూపర్ మ్యాన్కి అయితే మనం ఆ కార్ అయితే ఇచ్చేసాం. ఇప్పుడు మన సించాన్ని, డోరేమోన్ అయితే మన ఇంటికి అయితే తీసుకెళ్లే టైం అయితే వచ్చేసింది. ఎలా అయితే సించాన్ అయితే సూపర్ మ్యాన్ దగ్గర నుంచి అయితే కాపాడేశాడు మన ఫ్రాంక్లిన్ మామయ్య. డోరేమోన్ ఇప్పుడు ఫిషింగ్ చేస్తున్నాడు, మన ఫ్రాంక్లిన్ అయితే యోగా చేసుకుంటున్నాడు, అండ్ సించాన్ అయితే మళ్ళీ బ్యాక్ వచ్చేసిన అని చెప్పేసి చాలా హ్యాపీగా అయితే ఉన్నాడు. అండ్ ఇది మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సించాన్ చాలా హ్యాపీగా ఉన్నాడు కదా.